ఈ తొక్కిసలాటకి 2 ప్రధాన కారణాలు కనిపించాయి నాకు. ఒకటి సోషల్ మీడియాలో దాని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం. చాగంటో ఇంకోళ్ళెవరో చెప్పారంట. దాని గురించి విపరీతంగా జనం స్ప్రెడ్ చేశారు. గుడ్డెద్దు చేలో పట్టేట్టే ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా. దేవుడు అంటే చాలు. కేవలం ఈ ప్రాపంచికంగా వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు తీరడం కోసం అవి దేవుడు మాత్రమే తెలుసగలడు, మన వల్ల కావట్లేదు అని గివప్ చేసేసిన తర్వాత వాటిని తీర్చుకోవడం కోసం ఎగబడతా ఉంటారు ఈ గుళ్ళకు కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ. రెండవ ముఖ్యమైనటువంటి కారణం నాకు బేసిక్గా మనందరం ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, ఈ దేశంలో ప్రైమరీగా ఉండాల్సిన సివిక్ సెన్స్ అనేది ఉండదు. మీరు అది సినిమా థియేటర్ దగ్గర తీసుకోండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తీసుకోండి, ఒక గుడి దగ్గర తీసుకోండి, ఒక మసీద్ దగ్గర తీసుకోండి, ఒక చర్చ్ దగ్గర తీసుకోండి, బాగా ఫేమస్ అయితే కనుక అవి బేసిక్ సివిక్ సెన్స్ ఉండదు. రోడ్డు దాటడం అనేది ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక చిన్న స్కూల్లో చదువుకునే ఒక 7వ క్లాస్ తరగతి పిల్లడు వరకు ఎవ్వరికి రోడ్డు దాటడం రాదు ఈ దేశంలో. 99% పీపుల్ ఎవరికి రాదు. అది కనీసం స్కూల్స్లో నేర్పించరు. దాని గురించి ఒక అవగాహన ఉండదు. నేర్పించడం కానీ, ఒక డిసిప్లైన్డ్ విధానంలో ఉండడం కానీ, ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలనేది కానీ, ఆల్రెడీ అక్కడ ఇప్పుడు ఒక సినిమా టికెట్ కోసం ఆల్రెడీ అక్కడ కొట్టుకు చేస్తున్నారు. సైలెంట్గా వచ్చేయాలి, లేకపోతే ఎందుకు రిస్క్ తీసుకోవటం అనే ఒక థాట్ రావడం కానీ ఇదేం ఉండదు. ఇక జాంబీస్ అనమాట, మనల్ని జాంబీల్లా తయారు చేసి గడిచిన ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం అందరూ కలిసి స్వతంత్రం తర్వాత ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి ప్రభుత్వానికి ఈ దోషం ఉంటుంది. ఈ తప్పులో వాళ్ళకు కూడా తీవ్రమైనటువంటి భాగం ఉంటుంది. నెమ్మదిగా ఇప్పుడు జపాన్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వేరే దేశాల మీద ఏం పెంచలేదు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఆ పక్కింట్లో అన్నీ బాగున్నప్పుడు వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దాని అర్థం మన ఇల్లుని ఎవడో ఏదో అనేస్తున్నట్టు కాదు. అందులో కూడా బొచ్చుడు లోపాలు ఉంటాయి. జపాన్లో భయంకరమైన క్యాస్టిజం ఉంది. దాని గురించి కూడా మాట్లాడే సందర్భం చూడ మాట్లాడుతుంది, వేరే విషయం. సో జపాన్లో లేకపోతే చైనా లాంటి కంట్రీస్లో గడిచిన 30 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్స్ నుంచి ప్రతిదీ కూడా డిసిప్లైన్గా నేర్పించుకుంటూ వచ్చారు. చెత్త క్లీనింగ్ అనండి, ఎంత చెత్త ఎట్లా పడితే అట్లా పడేస్తాం. సో ప్రతిదీ కూడా సివిక్ సెన్స్, ఎంపతి, మనం వాళ్ళ ప్లేస్లో ఉంటే ఏంటి మన పరిస్థితి అనే ఒక బేసిక్ ఎంపతి అనేది అసలు మన దేశంలో ఎవరికి ఉండట్లేదు. సివిక్ సెన్స్ అనేది అసలు జీరో, కొంచెం కూడా. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఇట్లాంటి దారుణాలు జరగడానికి పెద్ద సర్ప్రైజ్ లాగా చూడండి నేనైతే, కానీ బాధపడుతున్నా. ఆ కుటుంబాలకు సానుభూతి తెలియజేయగలుగుతాం, ఇట్లా జరగకుండా ఉండని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలుగుతాం తప్ప ఇంకా ఇలాంటివి చూసినప్పుడు నిజంగా బేసిక్ సివిల్ సెన్స్ని కూడా నేర్పించినటువంటి ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలుగా ఏం పొడి చేశారా బాబు, ఈ దేశంలో ఏం పీకేశారా బాబు అని చాలా ఆశ్చర్యం వేస్తుంది. రోడ్డు దాటలేము, ఒక లైన్లో నించోలేము, ఒక దేవుడికి దండం పెట్టుకోవడంలో కూడా